బ్యాక్ టు న్యూస్. తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్షేత్రం జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచ కలశాలలో అవాహన పూజ చేశారు. నదీమాతకు చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ఆయన దంపతులు అక్కడ పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే తొలి సరస్వతి పుష్కరాలు కావడంతో భక్తులలో ఉత్సాహం చెక్కు చెదరడం లేదు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడుతోంది. రూపకల్పన చేసేది శిల్పకళ. ఒక్కసారి కాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తూ తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మోనిక, ముఖ్యంగా ములుగు జిల్లా మాధవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు అయితే అటహాసంగా ప్రారంభం కావడం జరిగింది. ఈ పుష్కరాలకు సంబంధించి అయితే ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపట్లో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పుష్కరాలకు పుష్కర ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా స్నానం చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సరస్వతి నదికి పుష్కరాలు రావడంతో అయితే ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే పరిగణించి భారీ భద్రత మధ్య ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంతేకాకుండా పుష్కరాలను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో ఇక్కడ పుష్కరాల ఘాట్ వద్ద స్నానం ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా సరస్వతి ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా కూడా ఏర్పాటు చేసినటువంటి గణేష సభలు అంటే నది తీరాల చిన్న సభను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సభకు సంబంధించి కూడా ఆ సభలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో కూడా కాళేశ్వరం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ త్రివేణి సంఘంగా పేరు ఉన్నటువంటి కాళేశ్వరం, అదేవిధంగా ఇది అంతేకాకుండా ఇక్కడ చాలా మంది భక్తులు కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో ఈ కాళేశ్వరానికి వస్తూ ఉంటారు. దక్షిణాది ప్రాంతాల్లో అతి పురాతనమైనటువంటి టెంపుల్ గా పెరిగినటువంటి కాళేశ్వరానికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇంకా మరికొన్ని అభివృద్ధి నిధులు కూడా కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి ఇందాక మనతో మాట్లాడినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా భక్తులు కూడా లక్షల్లో ఉంటారని చెప్పేసి అయితే ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో అయితే భక్తులు తల్లి వస్తున్నట్టు నేపథ్యంలో కూడా అధికారులు తల్లి ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల అసౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా భక్తులు మనతోటి రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్రాగునీటి సమస్యను ఎండాకాలం అవుతున్నప్పుడు కూడా త్రాగునీటి సమస్యను ఏర్పాటు చేయకపోవడం, ఇతరత్ర కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ పుష్కరాల తర్వాత స్నానాలు ఆచరించి అదేవిధంగా అనేక రకాలుగా అది ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మరికొన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో స్థానికులు కూడా ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతంగా పేరొందినటువంటి కాళేశ్వరం ముఖ్యంగా సరస్వతి పుష్కరాలతో అయితే మరొకసారి అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రాచుర్యం పుట్టిందని చెప్తా ఉన్నారు. కేవలం దక్షిణ భారతదేశంలోనే సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి ప్రాణహిత నదిలో అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి
సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు నుంచి మే 26 పాటు జరిగేటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి అయితే రోజువారీగా కూడా మహాయజ్ఞాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ కల్చర్ ఉట్టుపడే విధంగా కార్యక్రమాలను కూడా రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు ఏకంగా ముఖ్యమంత్రి కూడా ఈ పుష్కరాలకు వస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్పుకోవచ్చు. పుష్కరాలను విజయవంతం చేయాలని చెప్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దు తిరువంచకొండ ఉండడం చేత కూడా తిరువంచ నుంచి కూడా ప్రత్యేక బస్సులను కాళేశ్వరానికి వేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ రీజియన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో అయితే బస్సులను ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. బస్ స్టేషన్ నుంచి కూడా మళ్ళీ ఏదైతే పుష్కర ఘాట్ వరకు కూడా ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సౌకర్యాలు చేస్తామని చెప్తున్నప్పుడు కూడా కొన్ని అరకొర సౌకర్యాలు మాత్రం ఇప్పటికీ ఇక్కడ మనకు అనిపిస్తూనే ఉన్నాయి. మంచినీటి సమస్య కావచ్చు, అది ఎండవేడి మెక్కగా ఉన్న నేపథ్యంలో సరైనటువంటి ఫెసిలిటీస్ లేదన్నటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి వచ్చిపోయి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి మరికొన్ని కార్యక్రమాలకు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. 35 కోట్ల మేరకు నిధులు కేటాయించి ఇప్పుడు అయితే పుష్కర ఘాట్లను అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు బోట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, గజయితగాలతో కూడా ఇక్కడ భక్తులకు ఏదైతే ఈ స్నానానికి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇలాగ శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఏదైనా కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ పుష్కరాలను విజయవంతం చేయడానికి అయితే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొన్ని వాగ్దానాలు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరికొన్ని నిధులే కావచ్చు, పుష్కరాలకు సంబంధించి మరికొంచెం ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించే అవకాశం లేకపోలేదని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ దక్షిణాది ప్రాంతంలో ఏకైకమైనటువంటి సరస్వతి పుష్కరాలు కూడా ఉత్తర భారతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు, అంటే భక్తులు వస్తారని చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా ఇటు మంచిర్యాల, రామగుండం, అదేవిధంగా కాజీపేట వరకు కూడా రైల్వే సదుపాయాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా అనేక రకాల ఆర్టీఆర్ నుంచి కూడా లగ్జరీ వరకు కూడా బస్సులను, గరుడ బస్సులను కూడా ప్రత్యేక బస్సులు వేసినట్టుగా కూడా ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొంచెం